హాయ్ నమస్తే, మీరు చూస్తున్నారు కైటివ్ మీడియా. రేవంత్ రెడ్డి ఢిల్లీ ఆపరేషన్ ఎవరు ఇన్ ఎవరు అవుట్? కేబినెట్ విస్తరణలో ఖాళీగా ఉన్న ఆ 2 మంత్రి పదవులు ఎవరికి దక్కనున్నాయి? సామాజిక సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి? కొత్త పిసిసి చీఫ్ మహేష్ గౌడ్న, మధు యాష్కిన, లేక అనూహ్యంగా మరొకరి పేరు తెరపైకి రానుందా? జీవన్ రెడ్డి లాంటి సీనియర్లు పార్టీ వీడకుండా ఉండేందుకు 40+ కార్పొరేషన్ పదవుల భర్తీ చేసి అసమ్మతికి చెక్ పెట్టనున్నారా? అసమ్మతి నేతలను చల్లబరిచేందుకు రేవంత్ వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో రేవంత్ చర్చించిన కీలక అంశాలు ఏమిటి? పాలనలో వేగం పెంచాలని, సెకండ్ లైన్ లీడర్షిప్ ని డెవలప్ చేయాలని రాహుల్ గాంధీ సూచన. రాబోయే పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సామాజిక సమీకరణాల ఆధారంగా పదవుల పంపిణీ. రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే మార్పులపై పక్కా అనాలిసిస్ కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన తాజా ఢిల్లీ పర్యటన కేవలం మర్యాదపూర్వకమైనది మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వంలో మరియు కాంగ్రెస్ పార్టీలో భారీ ప్రక్షాళనకు నాంది అని స్పష్టమవుతుంది. ఏఐసిసి అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో రేవంత్ రెడ్డి జరిపిన సుదీర్ఘ చర్చలు ఇప్పుడు రాష్ట్ర కేబినెట్ లో గుబులు పుట్టిస్తున్నాయి. సిడబ్ల్యూసి సమావేశం సాక్షిగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై హైకమాండ్ కు రేవంత్ కీలక నివేదిక సమర్పించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో 16 మంది మంత్రులు ఉండగా మరో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో పనితీరు సరిగ్గా లేని ఒకరిద్దరిని తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ గౌడ్ను కేబినెట్ లోకి తీసుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. మున్నూరు కాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటే పిసిసి పగ్గాలు ఎవరికిస్తారనేది ఇప్పుడు $1,000,000 ప్రశ్న. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు వంటి సీనియర్లు మంత్రి పదవుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతులిత, ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ప్రాతిపదికన రేవంత్ రెడ్డి తన లిస్టును సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. అయితే మహేష్ గౌడ్ మంత్రి అయితే ఆ స్థానంలో ఎవరిని కూర్చోబెట్టాలనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన మధు యాష్కి గౌడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఎస్టీ కోటాలో మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ పేరు కూడా పరిశీలనలో. సామాజిక వర్గాల వారీగా పదవుల పంపిణీ జరగాలని, ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయదుందుబి మోగించిన నేపథ్యంలో బీసీలకు పెద్దపీట వేయాలని హైకమాండ్ భావిస్తుంది. కేవలం మంత్రి పదవులే కాకుండా సుమారు 40కి పైగా కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీపై కూడా ఈ పర్యటనలో క్లారిటీ రాను. పదవులు దక్కక అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలను ఈ నామినేటెడ్ పోస్టులతో శాంతింపజేయాలన్నది రేవంత్ రెడ్డి వ్యూహం. జగిత్యాల నుండి జీవన్ రెడ్డి వంటి సీనియర్లు పార్టీ విడుతున్న తరుణంలో ఈ ప్రక్షాళన రేవంత్ రెడ్డికి డూ ఆర్ డై లాంటిది. పాలనలో వేగం పెంచడంతో పాటు పార్టీలో ఉన్న అసమ్మతిని చల్లబరచడమే రేవంత్ రెడ్డి ప్రధాన లక్ష్యం. రాబోయే పంచాయతీ ఎన్నికలకు ముందే యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని ఆయన చూస్తున్నారు. ఢిల్లీ నుండి రేవంత్ రెడ్డి తిరిగి రాగానే ఏ క్షణమైన సీల్డ్ కవర్లోని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి రేవంత్ రెడ్డి ఢిల్లీ ఆపరేషన్ సక్సెస్ అయితే తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ముఖాలు, కొత్త జ్యూస్ కనిపించడం ఖాయం. కానీ పదవులు దక్కన వారి అసమ్మతిని రేవంత్ రెడ్డి ఎలా తట్టుకుంటారో, ఆ సెగలు ప్రభుత్వంపై పడకుండా ఎలా కాపాడుకుంటారో వేచి చూడాలి. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ బాక్స్ లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.